సార్ దాదాపు 1800 బెదిరింపు కాల్స్ వచ్చాయని నిన్న కమెడియన్ పృథ్వీ సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చారు సార్. అసలు లైలా సినిమాకి సంబంధించి గొడవ ఏంటి సార్? అలాగే పృథ్వీకి ఎందుకని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి? అంటే పృథ్వీ వర్సెస్ వైసీపీ అనేది కొత్త విషయం కాదు. ఎందుకంటే పృథ్వీ గతంలో వైసీపీలో ఉన్నాడు. టీటీడీలో ఎస్వీబీసీనా అది ఛానల్లో శ్రీ భక్తి ఛానల్ వెంకటేశ్వర భక్తి ఎస్వీబీసీ ఛానల్లో ఆయనకి మంచి పదవి ఇచ్చారు. అయినా అక్కడ ఏదో ఒక లేడీతో మిస్బిహేవ్ చేసి ఆయన దొరికిపోయాడు. వీడియో బయటకు వచ్చింది. దాంతో జగన్కి కూడా ఇంక తప్పలేదు, తీసేశాడు. దాంతో తను కక్ష పెట్టుకున్నాడు జగన్ మీద, వైసీపీ మీద. నన్ను కాపాడాల్సిన పోయిందని నన్ను తీసేస్తారు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి జనసేనలోకి పోయినాడు. నిజానికి ఇలాంటి వ్యక్తిని జనసేనలో చేర్చుకోవడమే పవన్ కళ్యాణ్ తప్పు. ఆయన మాట్లాడితే నేను మహిళలు అంటాడు, వీర మహిళలు అంటుంటాడు. అలాంటిది మరి పృథ్వీ ఒక మహిళతో ఇలాగా వీడియో వస్తే అలాంటి వ్యక్తిని ఎలా చేర్చుకుంటారు? సో కానీ ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో విలువలు వలువలు ఇవన్నీ ఏమీ లేవు. మనకు ఉపయోగపడతాడా లేదా అదే ఉంది కాబట్టి అన్ని పార్టీలకి ఇదే పరిస్థితి. సో అందుకని పవన్ కళ్యాణ్ కూడా ఇతను సినిమా వాడు కాబట్టి మనకు ఉపయోగపడతాడని చెప్పి తీసుకున్నాడు. పైగా వైసీపీ మీద కోపంగా ఉన్నాడు. అదే అర్హత. వైసీపీ మీద చాలా తీవ్ర ద్వేషంగా ఉన్నాడు. ఎంతన్నా మాట్లాడతాడు. మామూలుగా నోటితో దాని ఏమంటారు, ఓరల్ మన డయేరియా అంటారు, వెర్బల్ డయేరియా. వెర్బల్ డయేరియా చేసుకునే వాళ్ళు అన్ని పార్టీకి కావాలి. ఎందుకంటే వాళ్ళు నోరేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలి. ఇంకా బూతులు మాట్లాడితే ఇంకా మంచిది. ఇతను బ్రహ్మాండంగా బూతులు మాట్లాడగలరు, ఇతనికి ఉండే అర్హత. సో ఇతనికి ప్రజలకు ఏం చేశాడు, సినిమా ఇండస్ట్రీకి ఏం చేశాడు, ఈ విషయాలు కాకుండా ఇతనికి వెర్బల్ డయేరియా ఎంత బాగా వచ్చు, ఎంత బాగా శత్రువుల మీద మాట్లాడగలదు అనేది క్రైటీరియాగా ప్రతి పార్టీ. వైసీపీలో ఇలాంటి వెర్బల్ డయేరియా బ్యాచ్ ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, జనసేనకు తక్కువ ఉన్నారు. కాబట్టి జనసేన ఇలాంటి వాళ్ళని ఈ మధ్య మన నాగబాబు వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఎందుకంటే నాగబాబుకు కూడా ఈ జబ్బు ఉంది. సో తన బ్యాచ్ని, ఈ మన జబర్దస్త్ బ్యాచ్ వాళ్ళకైతే వాళ్ళ ప్రాక్టీస్ కూడా రోజు అదే పని చేస్తారు. జబర్దస్త్లో చేసేదే వెర్బల్ డయేరియా. దాన్ని వీళ్ళని తీసుకొచ్చారు. అలాగా వచ్చిన వ్యక్తి పృథ్వీ కూడా. సో అందువల్ల ఇతను నిజానికి లైలా సినిమాకి అక్కడ ఈయన మాట్లాడిన దానికి ఏ రకమైన సంబంధం లేదు. లైలా సినిమాలో ఇతని రోల్ ఏంటి, లైలా సినిమాని ఎందుకు చూడాలి, దీంట్లో ఉన్న అట్రాక్షన్స్ ఏంటి, ఇవి కదా జనాలకు చెప్పాలి. అది వదిలేసి ఈ మధ్య ఏమవుతుందంటే కావాలనే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే సినిమా ఫోకస్ అవుతుంది. నిజానికి సినిమాలో దమ్ముండేవాడు ఎవడు ఇది చేయడు, లేనివాడు కాంట్రవర్సీ అన్న చేద్దామని వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది దాని ఎవడు చూడ్డది. అది సెక్స్ కామెడీ అంటారు, క్రింజ్ కామెడీ. అది ఆ క్రింజ్ కామెడీని ఎవడు చూసే విధంగా లేదు. అది వాళ్ళకి అర్థమయ్యి దీన్ని పబ్లిసిటీ అన్న కాంట్రవర్సీ అన్న చేద్దాము అని వాళ్ళు ఆలోచించారు. ఎవరితో కాంట్రవర్సీ చేయాలి, వీళ్ళైతే రెడీగా ఉంటారు. ఒక పెద్ద బ్యాచ్ అయితే కానీ కాంట్రవర్సీ రాదు. నువ్వు ఎవరినైనా గొడవ పడాలంటే ఎవరు గట్టిగా మనల్ని గొడవలకి వస్తారో ఆ సమూహాన్ని టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సమూహం వస్తుంది. ఇది లెక్క అనమాట. సో ఇది నేను నిన్న కూడా చెప్పా, ఇది విశ్వక్సేను ప్రొడ్యూసరు ఇతను కలిసి చేసిన ఇది తప్ప అతను సొంతంగా మాట్లాడింది కూడా కాదు. క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే విశ్వక్సేన్కి గతంలో కూడా ఈ కాంట్రవర్షియల్ లక్షణాలు ఉన్నాయి. ఆల్రెడీ TV9లో అతను ఆమె దేవి నాగవల్లితో గొడవ కానీ, ఆ తర్వాత అర్జున్ పెద్ద సీనియర్ అర్జున్ ఉన్నాడు కదా, అర్జున్ అయితే అసలు 40 ఏళ్ల కెరీర్లో ఇట్లాంటి వరస్ట్ క్యాండిడేట్ని చూడలేదని ప్రకటించాడు. తన సినిమా నుంచి విత్డ్రా చేసుకున్నాడు. ఆ స్థాయిలో ఇతని మీద ఇప్పుడు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి విశ్వక్సేన్ మీద. సో ఇలాగా కాంట్రవర్సీ చేసి మన కెరీర్ని సినిమాని నిలుపుకుందామన్న యాంగిల్లో ఇతను వెళ్తున్నట్టుగా కనబడుతుంది. అది వర్కౌట్ అవుతుందా లేదో మనకి తెలియదు, చూడాలి. ఇప్పటికైతే అతనికి వర్కౌట్ అవుతున్నట్టే కనబడుతుంది. అందుకని ఇది స్టార్ట్ చేసి, లేకపోతే లైలా అనే సినిమాని ఎవడు పట్టించుకునేవాడు కాదు, మనలాంటి ఛానల్లో మాట్లాడే వాళ్ళం కాదు. మాట్లాడుతున్నాం అంటే అతనికి వర్కౌట్ అయింది. కాకపోతే ఇది ఒక్కోసారి కాంట్రవర్సీ అనేది నెగిటివ్గా కూడా పడిపోతుంది. అలా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా ప్రతి సినిమా కాంట్రవర్సీ చేస్తాడు. మరి ఏ సినిమా అయినా ఆయన ఈ మధ్యకాలంలో కనీసం ఈవినింగ్ వరకు ఆడుతున్నాయా? లేదు. ఎందుకు? ఒట్టి కాంట్రవర్సీనే సినిమాలు జనాలకి రప్పించదు. కాకపోతే ఆయన గోల్ వేరు, కాంట్రవర్సీ ఆయనకి కావాలి. సినిమా ఆడుతుందో లేదా అనేది ఆయనకు అనవసరం. ఎందుకంటే ఆయన మోడల్ వచ్చి సినిమా ఆడినా ఆడకపోయినా ముందే డబ్బులు వచ్చేస్తాయి. ఎవరో డబ్బులు పెడతారు, 10 కోట్లు పెడితే ఆయన 2 కోట్ల సినిమా తీసేస్తాడు, 8 కోట్లు లాభం ఆయనకి.
సో కాబట్టి ఆయనకి సినిమా ఆడుతుందా లేదా అనవసరం, దాని చుట్టూ కాంట్రవర్సీ చేయాలి. సో ప్రొడ్యూసర్ ఇవన్నీ తెలిసి ఆయనకు పెడతాడు కాబట్టి ఎవరికి ఇబ్బంది లేదు. అదే ఆయన మోడల్, దాంట్లో మంచి చెడ్డ పక్కన పెడితే దట్ ఈజ్ దిస్ మోడల్. కానీ ఇది అట్లా కాదు. ఈ అబ్బాయి కెరీర్ బాగుంటేనే ప్రొడ్యూసర్లు వస్తారు. ఒకసారి ఇట్లాగా చేస్తున్నాడు ఇతను, అన్నిట్లో తలదూరుస్తున్నాడని ఆల్రెడీ అతని మీద విమర్శలు ఉన్నాయి. ఇది వస్తే కెరీర్ నిలబడదు. ఇప్పుడు నితిన్ లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నితిన్ ఎలా ఉండేవాడు, ఇవాళ పరిస్థితి ఏంటి? అలాగే చాలా మంది హీరోలు మటాష్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అది అర్థం కాక ఒక హిట్ రాగానే మన హీరోలకి కొమ్ములు అన్నీ వస్తున్నాయి. అలాంటి కేటగిరీ ఇతను అనేది చాలా మంది చెప్తున్నాను. నేనైతే ప్రత్యక్షం చూడలేదు, కానీ అతనితో పనిచేసిన వాళ్ళు చాలా మంది నాకు చెప్పారు. సో దీంతో ఇతను పృథ్వీ ఆల్రెడీ అతనికి ఇదే పనిలో ఉంటాడు కాబట్టి అతను రంగంలో దించి అతని దగ్గర మాట్లాడించాడు. నిజానికి ఆ మేకలు అది దానికి సంబంధమే లేదు. ఇక్కడ వైసీపీ రోల్ ఏంటంటే, వైసీపీ వాళ్ళు నిజానికి దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ఏదో 150 మేకలు 80 మేకలు అన్నాడు అంటే అనుకోని పోతాడు, మనకేం సంబంధం అని వదిలేయచ్చు. వదిలేసి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళు కన్స్ట్రక్టివ్గా ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, లేకపోతే అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అది పెద్ద ఎత్తున జరుగుతుంది. తెలుగుదేశం మీడియానే దాన్ని ఫోకస్ చేస్తుంది. ఆ విషయాల్ని వీళ్ళు టార్గెట్ చేయొచ్చు. అలాగే సూపర్ 6 అనౌన్స్ చేసి ఏది కూడా ఫాలో కావట్లేదు. ఒక్క పెన్షన్ తప్ప ఇంకేం కూడా అమలు చేయట్లేదు. చంద్రబాబు ఓపెన్గానే ఆయన చేతులు ఎత్తేసాడు. డబ్బులు లేవు మా దగ్గర, ఎవరైనా నాకు చెవులో చెప్పండి సంపద ఎలా సృష్టించాలో అంటున్నాడు. సో ఆ విషయాల్ని ప్రజల్లోకి ఆల్రెడీ ప్రజల్లో అసంతృప్తి ఉంది కాబట్టి ఈ విషయాల్ని వాళ్ళు ఫైట్ చేసి ప్రజాభిప్రాయాన్ని కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి అది చేయాల్సిన అవసరం సోషల్ మీడియాకు ఉంది. అది వదిలేసి వాళ్ళు ఇట్లాంటి పనికిమాలిన విషయాల మీద చేయడం ద్వారా వాళ్ళ మీద కూడా జనాల్లో నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కసితో ఉన్నారు. ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళని రకరకాలుగా వేధిస్తుంది. అందువల్ల ఇది ఒక ఛాన్స్గా వాళ్ళు తీసుకొని మన బలం నిరూపించాలి అనే ఒక ఉత్సాహంగా వాళ్ళు రంగంలోకి దిగారు. దానివల్ల దీన్ని 1 లక్ష పైన ట్వీట్లు చేయడం, బాయ్కాట్లు ఇలా అని ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు. దాంతో అందరూ ఏమనుకున్నారంటే కనీసం ఇతను సారీ చెప్పకపోయినా ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకొని ఇతను సైలెంట్గా ఉంటున్నాడు. పృథ్వీ సైలెంట్గా లేకుండా అతను పందులకు పుట్టారా మీరు, తర్వాత లమ్ కొడుకులు ఇవన్నీ అతను మళ్ళీ వీడియో రిలీజ్ చేశాడు ఎవడు పృథ్వీ. దాంతో ఇంక వాళ్ళు ఇతని నెంబర్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టేసి ఇతనికి ఆడుకోండి అని చెప్పారు. దాంతో 1800 కాల్స్ వచ్చాయి. మనకు తెలియదు ఎంత కాల్స్ వచ్చాయని. ఇతను పృథ్వీ నిన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. 1800 కాల్స్ వచ్చాయి, నాకు నా పిల్లల్ని భార్యని అమ్మని బూతులు తిడుతున్నారు అని అతను ఆవేదన వ్యక్తం చేశారు. అతని ఆవేదనలో వాస్తవం ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళు కూడా ఆ స్థాయిలో అతను వేధిస్తున్నారు. అనిల్ అనే వ్యక్తి నెంబర్ పెట్టాడు, అనిల్ మీద ఇచ్చేసాను, నేను 1000 కోట్ల ఇచ్చేసాను. కానీ ఇప్పుడు పృథ్వీ మీద సింపతి రాదు. ఎవరికి ఎందుకు రాదు? స్టార్ట్ చేసింది అతనే కదా. మరి నువ్వు ఎందుకు నీకు సంబంధం లేని ఒక ప్లాట్ఫామ్లోకి వెళ్ళి నీకు వాళ్ళని అనాల్సిన అవసరం నీకేంటి అన్నప్పుడు, మరి ఒకప్పుడు ఇదే బ్యాచ్, ఇదే జనసేన బ్యాచ్ కత్తి మహేష్ని ఎలా ఆడుకునేవాళ్ళు, పోసాని కృష్ణమురళి 4-5 రోజులు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది, వాళ్ళ ఇంటి మీద దాడి చేయలేదా? మరి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఎవడు నీతిమంతుడని చెప్పడానికి లేదు. వైసీపీ అయినంతే, జనసేన అయినంతే, తెలుగుదేశం అయినంతే. ముగ్గురు కూడా ఒకే తాన్లో మొక్కలు అంటారు కదా, వీళ్ళు ముగ్గురు ఒకే కరప్ట్ డర్టీ పాలిటిక్స్లో భాగం 3 పార్టీలు కూడా. సో వాళ్ళు ఒకరు అధికారంలో ఉంటారు, ఇంకొక అధికారంలో ఉండరు, తేడా అంతేగాని ఈ ముగ్గురికి ఏ రకమైన తేడా లేదు. ఇదే పృథ్వీ ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా ఇలా మాట్లాడుతున్నాడా? ఎప్పుడైనా మాట్లాడా? ఉద్యమాలు చేశాడా? ఏమీ లేదు. ఇతనికి పని ఎంత అయిందంటే వైసీపీని నాకు పదవి పోయింది ఇవ్వలేదు కాబట్టి తిట్టడం తప్ప వేరే ఇతనికి పని లేదు. కాబట్టి ఇదంతా ఏంటంటే వీళ్ళ గొడవ. దీనివల్ల ఏమవుతుందంటే అల్టిమేట్గా జరిగే నష్టం ప్రజలకే నష్టం. మనం అనుకోవచ్చు వాళ్ళ వ్యక్తుల విషయం కదా అని. వాళ్ళు వ్యక్తులు కాదు కదా, వాళ్ళు పాలిటిక్స్ని ప్రజల జీవితాలను నిర్ణయించే ప్లేసుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పని ఏంటంటే గవర్నెన్స్ అండ్ అభివృద్ధి, సంక్షేమం, గవర్నెన్స్ ఈ 3 విషయాల మీద ఫోకస్ చేయకుండా వాళ్ళు ఇలాంటివి చేయడం ద్వారా డైవర్షన్ కూడా చేయడం ప్రజల్ని, ఇది జరుగుతుంది బేసిక్గా. దాంట్లో భాగంగానే పృథ్వీకి జరిగింది. కానీ అతను కంప్లైంట్ ఇవ్వడము, అతను బాధపడుతున్నాడు అంటే ఎవరికి కూడా పృథ్వీ మీద సానుభూతి రాదు, ఎందుకంటే స్టార్ట్ చేసిందే అతను కాబట్టి. థ్యాంక్ యూ.